శారద గదిలోకి రాగానే ఎవరో తలుపు మూసేశారు. సిగ్గుతో తల వంచుకొని తలుపు దగ్గర నిలబడింది. మంచం పక్కన బల్ల మీద పళ్ళు, గంధం, తీపి వస్తువులు, పువ్వులు ఉన్నాయి. రవి మంచానికి దూరంగా నిల్చున్నాడు. శారదని చూసి చిన్నగా నవ్వాడు తల వంచుకొని. కళ్ళు కొలుకులో నుంచి చూస్తూ చిన్నగా నవ్వింది శారద. తనే చొరవ చేసుకోవాలి. పాపం సిగ్గుపడుతుంది. తలుపు దగ్గరికి వెళ్ళాడు. ఆమె చేయి పట్టుకొని రెండో చేత్తో ఆమె తల పైకెత్తి కళ్ళల్లోకి చూశాడు. శారద నా భార్య. అందరూ కలిసి ఈ మనిషి మీద నాకు అధికారమిచ్చారు. నేనేమైనా చేసుకోవచ్చు అనే ఆలోచన కలిగింది. రా మంచం దగ్గరికి తీసుకెళ్ళాడు. ఇప్పుడిక తను ఏం చెయ్యాలి? ఉద్రేకం తెచ్చుకోవాలి. వంగి పెదిమల మీద ముద్దు పెట్టుకున్నాడు. కౌగిలించుకున్నాడు. గట్టిగా కౌగిలించుకున్నాడు. మరింత తీవ్రంగా ముద్దులు పెట్టుకున్నాడు. ఒళ్ళు వేడెక్కిందేమో అనుకున్నాడు. మంచం మీద ఆమెను కూర్చోబెట్టి తను పక్కన కూర్చుంటూ ఉండగా అతని మెడపైన జాజి పువ్వుల దండ పడింది. ఆ పువ్వులు సూదుల్లా మేడ మీద గుచ్చుకుంటున్నట్లయింది. మాధురి జ్ఞాపకం వచ్చింది. శారద మాధురి అనుకోవడానికి ప్రయత్నించాడు అంతసేపు. కాని ఆ జాజి పువ్వుల వాసనలతో ఆ భ్రమ పోయింది. మంచానికి దూరంగా జరిగి సిగరెట్ వెలిగించాడు. కళ్ళల్లో నీళ్లు నిండుతున్నాయి. ఛఛ! తను మొగాడు. ఏడవకూడదు. మళ్ళీ మంచం దగ్గరికి వెళ్ళి శారదని దిండు మీదికి తోశాడు. ఆమె పక్కన పడుకొని శారదా అన్నాడు. ఆ! నేనంటే నీకు ఇష్టమా? ఆమె అతని మెడ చుట్టూ చేతులు వేసింది. దగ్గరికి లాక్కుంది. రవి ఒళ్ళో ముడుచుకుపోయింది. మెడ వెనక్కి లాక్కున్నాడు. శారదకి అతని ప్రవర్తన అర్థం కాలేదు. అరగంట గడిచింది. రవి చింత ఎక్కువైంది. శారదకి ఇది మొదటి రాత్రి. పాపం తన అలా సారం పొయ్యి పిప్పి కాలేదు. తను భర్తగా, మొగాడిగా తన ధర్మం నెరవేర్చాలి. పక్కకి జరిగి ఆమె మీద చేతులు వేశాడు. తన ఒంటిని ఆమె ఒంటికేసి నొక్కాడు. శారదా రా, రా. ఆవేశం తెచ్చుకోవడానికి, ఒళ్ళు వేడి ఎక్కించుకోవడానికి ఎంతో ప్రయత్నించాడు. తన మీద తనకే విసుగు, అసహ్యం, ఉక్రోషం కలిగాయి. శారదా "ఉమ్, అలా ఊరుకుంటావేం? ఉమ్" అని అంటున్నాడు. కాని లోపం తనది. తనేం చెయ్యలేకపోతున్నాడు. ఆమె తన చేత చేయించటం లేదే అని ఆమె మీద కోపం. అతని అవస్థ, అతని అసమర్థత, అతని బాధ అర్థమయ్యి శారదకి లేచి కూర్చున్నది. అతని నుదుట మీద చెమట తుడుస్తూ మంగళసూత్రం కడుతున్నప్పుడు ఎందుకు కళ్ళనీళ్లు పెట్టారు? అడిగింది. నేనా? కళ్ళనీళ్ళా? ఛఛ! అవును, మీరే. నా చేతుల మీద పడ్డాయి వెచ్చగా. మాధురి జ్ఞాపకం వచ్చిందా? చెప్పండి. నాతో చెప్పండి. మీ బాధలు, మీ సుఖాలు పంచుకోవడానికేగా నేనున్నది. శారద అలా ఆప్యాయంగా, దయగా అనేటప్పటికీ కట్టలు తెంపుకు వచ్చింది దుఃఖం రవికి. అవును, మాధుర్ని మర్చిపోలేకుండా ఉన్నాను. ఇంకా ప్రేమిస్తున్నాను. మాధురే నా ప్రాణం అని శారదకి తన ప్రేమ కథ చెప్పడం ప్రారంభించాడు. ఆ భార్యాభర్తల మొదటి రాత్రి అలా గడిచింది. అతడు మాధురిని స్మరిస్తూ, ధ్వనిస్తూ, వర్ణిస్తూ, ఆమె వింటూ. శారదని తీసుకొని మద్రాసు వెళ్ళాడు రవి. త్యాగరాయ నగరంలో ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. తన స్నేహితుల ఇళ్ళకి శారదని తీసుకెళ్ళాడు. నవలలు, నాటకాలు, కథలు, వ్యాసలు రాస్తున్నాడు. పుస్తకాలు చదువుతున్నాడు. ఎప్పుడో ఒకసారి భార్యని తీసుకొని బీచ్‌కో, సినిమాకో వెళ్ళేవాడు. మళ్ళీ కారు కొనలేదు. కారంటే విరక్తి కలిగింది. మద్రాసుకు వచ్చి కాపురం ప్రారంభించక భార్యకి దాంపత్య సుఖం ఇవ్వడానికి 4, 5 సార్లు ప్రయత్నించాడు.
ప్రయోజనం లేకపోయింది. శారదని ముట్టుకోగానే అతని ఒళ్ళు చల్లబడేది, ముడుచుకుపోయేది. వాంఛ కలగడం లేదు. సిగ్గుపడ్డాడు. ఓ డాక్టరు స్నేహితుణ్ణి కలుసుకొని సలహా అడిగాడు. సైకలాజికల్ ట్రబుల్ అయి ఉండాలి. ఆ మాధురితో తప్ప ఇంకెవరితో శరీరం కలపడం నీ అంతర్యానికి ఇష్టం లేదు అన్నాడు ఆయన. ఏం చెయ్యమంటారు? నా భార్యకి సుఖం లేకుండా చేస్తున్నాను. ఇలా అయితే నర్వనేస్ అయిపోతుంది. డాక్టర్ నవ్వి, చిటికలో మీ భార్య మాధురి అన్న భ్రమ తెచ్చుకోండి. మీ భార్యకి అపచారమే కావచ్చు. కానీ తర్వాత ఆ భ్రమ అవసరం లేకుండానే దాంపత్య సుఖం ఇద్దరు పొందగలుగుతారు సలహా ఇచ్చాడు. రవి మళ్ళీ ప్రయత్నించాడు. ఎంత చీకటి చేస్తేనేం మాధురి కళ్ళు మెరిసినట్లు మెరువవు శారద కళ్ళు. శారద చేతుల్లో ఆమె మెత్తదనం, హాయి రాదు. ఆ నవ్వేది భ్రమ కలగలేదు. శారదకి బాగా దగ్గరగా జరిగేంత వరకు తన పక్కనున్నది మాధురినని, శారద కాదని అనుకునేవాడు. ఆమెను కౌగిలించుకోగానే, పెదిమల తడి తగలగానే, గుండెలు అదమగానే, చీకట్లో కూడా మాధురికి, శారదకి ఉన్న తేడా తెలిసేది. భ్రమ పోయి చల్లబడేవాడు. క్షమించు శారదా! నేను అసమర్థుణ్ణి అని పక్కకి జరిగి తన మంచం మీదకి వెళ్ళిపోయేవాడు. ఒంటిగా దిండుని కౌగిలించుకొని మాధురి అని పిలుస్తుంటే ఒళ్ళు వేడెక్కేది. భరింపరాని వాంఛ కలిగేది. వాంఛ తీరే కలలు కనేవాడు. అదే అతని తృప్తి. వివాహమయ్యి 5 ఏళ్లైనా వాళ్ళ శరీరాలు కలవలేదు. శారద కన్యగానే ఉండిపోయింది. రవి అసమర్థతకి అతన్ని అసహించుకోలేదు. మీరు బాధపడకండి. మీ ఒక్కరికే కాదు ప్రేమ. నాలాంటి వాళ్ళకి ఉంటుంది. మాధురితో తప్ప ఇంకో స్త్రీతో సుఖం పొందడానికి మీ మనసు ఎలా నిరాకరిస్తుందో, నా మనసు మీతో తప్ప ఇంకెవరితోనూ సుఖ పొందడానికి నిరాకరిస్తుంది. నిద్రలో, కలల్లో మీరెలా తృప్తి పడుతున్నారో, నేను శరీరం వాంఛకి తృప్తి అలాగే పడుతున్నాను. మీకన్నా నేను అదృష్టవంతురాల్ని. మీరు ప్రేమించిన మాధురి మీ ముందు మీతో లేదు. నేను ప్రేమించిన మీరు నా ముందు నాతో ఉన్నారు. మీకు సేవ చేసే అవకాశం నాకున్నది. అదే చాలు అన్నది. శారద విడాకులు తీసుకొని ఇంకెవరినైనా వివాహమాడి సుఖంగా బతకమని రవి సలహా ఇచ్చినప్పుడు, నిజంగా నా మీద నీకు అంత ప్రేమ అన్నాడు రవి ఆశ్చర్యంతో. తనలో మగతనం పోయిందని రవికి చింత లేదు, వాంఛ లేదు. రాత్రిళ్ళు కలల్లో, ఊహల్లో మాధురితో గడుపుతున్నాడు. మాధుర్ని గురించి ఆలోచించగానే ఒళ్ళో వేడెక్కి ఆవేశం రెచ్చిపోయి భరించరాని వాంఛ కలిగేది. తను మగవాడే అన్న ధైర్యం కలిగేది. రవిలో పూర్వం ఉన్న చురుకుతనం లేదు. మనిషి మనిషిగా లేడు. నీడలా తయారయ్యాడు. కళ్ళల్లో వెలుగు లేదు. ఏదో పెద్ద బరువు మోస్తున్నట్లు, జీవిత భారం భరింపలేనట్లు కనిపిస్తున్నాడు. డబ్బు, పేరు ఉంది. ఏం లాభం? అందరూ అతన్ని గురించి ఇలా అనేవాళ్ళు. రవికి, మాధురికి ఉండిన సంబంధం, వాళ్ళ ప్రేమ కలాపం అందరూ మర్చిపోయారు. అతని జీవితంలో అదొక సాధారణ సంఘటన అని, జరిగి చాలా కాలమైనందువల్ల గాయం మాని ఉండాలని అనుకున్నారు. పుస్తకాలు రాసి రాసి అలా అయ్యాడు. కాగితాలలో బతుకంతా వెళ్లబుచ్చుకుతున్నాడు. నిజంగా బతకడానికి అతనికి వ్యవధేది? అన్నారు కొందరు సానుభూతితో. మాధురి, రవి మళ్ళీ కలుసుకోలేదు. మాధురి మద్రాసులోనే ఉన్నది. ఎక్కడ ఉన్నది రవికి తెలుసు. ఏ బజార్లోనో, సినిమాల్లోనో ఒకరినొకరు తటస్థపడలేదు. మాధురి కనిపించే ప్రదేశాలకు రవి వెళ్ళలేదు. మాధురి భర్త దగ్గరికి వెళ్ళలేదు. పాట కచేరీలు చేసి, సినిమాల్లో ప్లేబ్యాక్ పాటలు పాడి చాలా డబ్బు సంపాదించింది. మనిషి నీతిగా బతకడం లేదు. తాగుతుంది. డబ్బు, తాగుడు, సెక్స్ ఇవే ఆనాడు ఆమె జీవితంలో ముఖ్యమైనవి.
బూతులు మాట్లాడుతుంది. వెకిలిగా తయారైంది. మాధురిని గురించి ఎవరెవరో ఇలా చెప్పేవాళ్ళు రవికి. అదంతా అబద్ధమో, నిజమో అతనికి తెలియదు. తెలుసుకోవాలని ఉండేది కాదు. మాధురి అలా అయి ఉంటే తన బాధ్యత ఎంత ఉందో ఆలోచించదలుచుకోలేదు. మాధురి పాడిన ఏ సినిమా పాటో రేడియోలో వినపడగానే రేడియో ఆపేసేవాడు. లేదా అక్కడ్నుంచి వెళ్ళిపోయేవాడు. ఏ పత్రికలోనైనా మాధురి కనిపిస్తే పేజీ తిప్పేసేవాడు. ప్రేమించిన మాధురి వేరు. తనని ప్రేమించిన మాధురి వేరు. తన మాధురి ఇంకా కళ్ళల్లో, ఊహల్లో తనతోనే ఉన్నది. ఇప్పటి మాధురికి తన మాధురికి సంబంధం లేదు. అలా గడుస్తుంది అతని జీవితం. 7 ఏండ్ల తర్వాత రవికి మంజుల అనే అమ్మాయితో పరిచయమైంది. అతని కథలు చదివి చూడటానికి వచ్చింది అతని ఇంటికి. మెడిసిన్ చదువుతుంది. నవ్వులోనో, కళ్ళల్లోనో ఎక్కడో రవికే స్పష్టంగా తెలియదు. మంజుల మాధురిని జ్ఞాపకి తెచ్చింది. అది చాలు రవికి మంజుల చేత ఆకర్షించబడడానికి. చూపులతో ఆ అమ్మాయికి కితకితలు పెట్టాడు. తనలో వాంఛ కలిగించుకుంటున్నాడు. నాకు మాధురి మీద ప్రేమ పోయింది. మంజులని ప్రేమిస్తున్నాను అని తనకి తాను ఎన్నిసార్లో చెప్పుకున్నాడు. మంజులకి ప్రేమలేఖలు రాసేవాడు. మంజుల కోసం గంటల తరబడి కాచుకునేవాడు. పోయినా, మర్చిపోయినా ఇక మళ్ళీ ఈ జీవితంలో రాదనుకున్న అనుభూతి మళ్ళీ కలిగించుకునేందుకు తీవ్రమైన ప్రయత్నం ప్రారంభించాడు. మంజుల ఆ అమ్మాయిని హాస్టల్లో దింపడానికి తోడు వెళ్తూ తోవలో అడిగాడు రవి. ఆ! ఏవండీ! నీ మీద నాకు చాలా ఇష్టం. అలాగా? ఎటువంటి ఇష్టం? అడిగింది కొంటెగా. ఉక్కిరిబిక్కిరి అవుతున్నాను. చీకటిగా ఉన్న నా జీవితానికి వెలుగు ఇస్తున్నావు. మంజుల ఆనందంతో మాట్లాడలేకపోయింది. రేపు నీకు కాలేజీ లేదుగా? లేదు. రేపొద్దున్నే వస్తావా? ఎక్కడికి? మౌంట్ రోడ్ పోస్టాఫీస్ దగ్గరికి 9 గంటలకి రా. ఎందుకు? ఓ రోజంతా మనమిద్దరమే గడుపుదాం అనేశాడు. మంజుల మాట్లాడలేదు. వస్తావా? తల ఊపింది. రవిలో ఏదో కొత్త చైతన్యం, కొత్త కల, కొత్త వెలుగు వచ్చినట్లు శారద గమనించింది. ఏమిటో, ఎందుకో అర్థం కాలేదు. మంజుల సరిగ్గా 9 గంటలకి వచ్చింది. అంతకుముందే ఓ హోటల్లో ఎయిర్ కండిషన్ గది ఒకటి ఏర్పాటు చేశాడు రవి. మంజులని అక్కడికి తీసుకెళ్ళాడు. ఏమిటిది? అని మంజుల అడగలేదు. రవి ఆకర్షణలో పడి మంచి చెడ్డ మర్చిపోయింది. కబుర్లు చెప్పుకున్నారు. గదిలోనే భోజనం చేశారు. మధ్యాహ్నమయ్యింది. తలుపు మూసేశాడు. మంజులా! మంజులా! అంటూ 2 చేతుల్లోకి తీసుకున్నాడు. నలిపేశాడు. గిలగిలాలాడింది మంజుల. ఆమె ఒళ్ళంతా మండిపోయింది వాంఛతో. అతని వాంఛలో కరిగిపోవాలని అతన్ని మీద మీదకి లాక్కున్నది. ఆమె పెదిమలు కొరికాడు. వేళ్లతో మెత్తని నున్నని చోట్లల్లా తడిమాడు. నిమిరాడు. ఆమె ఒంటిని తన ఒంటికేసి రాసుకున్నాడు. మాధురీ! వెళ్ళు. నాకు మంజులకి మధ్య అడ్డం రాక ప్లీజ్ వేడుకున్నాడు మనసులో. మంజులకే కాదు, ప్రతి ఆడదానికి మధ్య అడ్డంగా మాధుర్ని తనే పెట్టుకున్నానని తెలియక కాదు, బలహీనత వల్ల. చీకటి పడుతుంది. మంజుల ఇంకా కన్యగానే ఉంది. ఆమె కన్నరికం అతను తస్కరించలేదు. విసుగ్గా, అసహ్యంతో చూసింది రవిని. క్షమించు మంజులా! నీకు అన్యాయం చెయ్యలేను. పెళ్లి కానిదానివి. మన ప్రేమకి దారేముంది? నేను పెళ్ళైన వాణ్ణి. వద్దు. స్వార్థంతో నీ శీలాన్ని పాడు చెయ్యను అన్నాడు. అబద్ధం చెప్తున్నాడు. ఆ సంగతి అతనికి తెలుసు. త్యాగబుద్ధితోనూ, ఔదార్యం వల్ల కాదని, తనకా అసమర్థత లేదని. ఇలా 12 ఏండ్లు గడిచిపోయాయి.
గతాన్ని స్మరించుకుంటూ 12 అనుభవాలని జ్ఞాపకం చేసుకుంటూ రాత్రంతా నిద్రపోలేదు రవి. ఎప్పుడు తెల్లారుతుంది? ఎప్పుడు వెళ్లి మాధురిని కలుసుకుంటాను అన్న తహతహతో ఇంకా చీకటిగానే ఉండగానే లేచి గడ్డం గీసుకున్నాడు. స్నానం చేసి బట్టలు మార్చుకున్నాడు. తల దువ్వుకున్నాడు. 7 గంటలే అయ్యింది. అప్పుడే వెళ్తే బాగుండదు. తను ఆత్రం ప్రదర్శించకూడదు. 4 వీధుల తిరిగి సరిగ్గా 9 గంటలకి మాధురి ఇంటికి వెళ్ళాడు. మెట్లెక్కి తిన్నగా పైకి రా అన్నది మేడ మీద బాల్కనీ నుంచి ఆమె. త్వరగా మెట్లు ఎక్కాడు. మెట్లపైన నిల్చొని హలో గుడ్ మార్నింగ్ అన్నది నవ్వుతూ. గుడ్ మార్నింగ్. ఏమిటి అలా రొప్పుతున్నావు? అడిగింది. ముసల్నయ్యాను. అతని గుండె దడదడమంటుంది. డ్రాయింగ్ రూంలోకి తీసుకెళ్ళింది. అతనికి ఎదురుగా కూర్చున్నది. నీ కళ్ళు ఎర్రగా ఉన్నాయి అన్నది. నవ్వాడు. నేను రాత్రంతా నిద్రపోలేదు అన్నది నిట్టూరుస్తూ. అతను నిద్రపోయి ఉండడని ఆమెకి తెలుసు. ఒక్క రాత్రా? నేను 4320 రాత్రులు నిద్రపోలేదు అని చెప్పాలనిపించింది. చెప్పలేదు. నవ్వాడు. మాట్లాడవేం? అన్నది. మర్చిపోయాను. అలవాటు పోయింది అన్నాడు రవి. అవును విన్నాను. నువ్వు చాలా పుస్తకాలు రాసావంట? రాత వల్ల మాట్లాడటం మర్చిపోయి ఉంటావు. నా పుస్తకం ఏదైనా చదివావా? లేదు. చాలా బాగా రాస్తావని చెప్పారు చాలామంది. ఎందుకు చదవలేదు? అడిగాడు. ఏమో. నా పాట కచేరీలకు నువ్వు వచ్చేవాడివా? ఎందుకు రాలేదు? అందుకే అన్నది నవ్వుతూ. ఇంకేం మాట్లాడాలి? ఆలోచిస్తున్నాడు. బాబు కులాసాగా ఉన్నాడా? ఏం చదువుతున్నాడు? అడిగాడు. 5వ ఫారం. నీకు ఎంతమంది పిల్లలు? లేరు. అదేం? అడిగింది ఆమె. రవి పెదిమ విరిచాడు. మళ్ళీ నిశ్శబ్దం. కిందటి రాత్రి లేని కొత్త, కొత్తగా కలుసుకున్నప్పుడు రాని కొత్త వచ్చింది. 12 ఎడబాటు అడ్డంగా మధ్యకి వచ్చింది. ఈ 12 నేనెలా ఉన్నానో, ఏం చేస్తున్నానో తెలుసా? అడిగింది. తెలియదు. ఎవ్వరూ చెప్పలేదు. చెప్పేవాళ్ళు. వినిపించుకునేవాణ్ణి కాను. ఏమని చెప్పేవాళ్ళు? డబ్బు సంపాదించావని. ఇంకా? జ్ఞాపకం లేదు అన్నాడు రవి సిగరెట్ వెలిగిస్తూ. ఆమె బరువుగా నవ్వింది. తాగుతానని, నీచంగా బ్రతుకుతున్నానని, చీరలు మార్చినట్లు మగవాళ్ళని మారుస్తున్నానని, మగవాళ్ళ నుంచి డబ్బు గుంజుతున్నాననా? రవి తల ఊపాడు. ఆమె నిట్టూర్చింది. అన్నీ అబద్ధాలు కావు. తాగేదాన్ని. నిజమే. చాలామంది మగవాళ్ళతో స్నేహమైంది. అది నిజమే. ఒక నవ్వు నవ్వి, నా ప్రియుల సంఖ్య నేనే మర్చిపోయాను. కాని, రవి, ఈ మాట నమ్ము. నేను శరీరాన్ని అమ్ముకోలేదు. డబ్బు కోసం ఏ పాడు పని చెయ్యలేదు. డబ్బు సంపాదించాను. నిజమే. పాట కచేరీలు చేసి సంపాదించాను అన్నది. అవును. ఆ విషయం నాకు తెలుసు అన్నాడు రవి. నీకెలా తెలుసు? అడిగింది ఆశ్చర్యంతో. నీ తత్వం తెలుసు కనుక. ఇతన్ని ప్రేమిస్తున్నానని నువ్వు నిన్ను మోసం చేసుకోవచ్చు. అలాంటి ఆత్మవంచనతో పురుష సహవాసం చేయవచ్చు. ప్రేమ లేదు అని తెలియగానే ఆ పురుషుడికి దూరమవుతావు. సిన్సియర్‌గా ఫీల్ కానిదే ఎవర్ని ముట్టుకోనియవు. 5 నిమిషాల్లో, 5 గంటల్లో, 5 రోజుల్లో, 5 నెలల్లో, 5 ఏండ్లో, ఎన్ని రోజులంటేనేం? ఇష్టపడిన వాళ్ళకి నిజంగా, తీక్షణంగా గుండెని సమర్పిస్తావు. ప్రియుడికి అన్నాడు రవి. నీకు నా మీద కోపమా? అసహ్యమా? అడిగింది. లేదు అన్నాడు రవి. మళ్ళీ కాసేపు మౌనంగా ఉండిపోయారు.
మాధురి, ఈ 12 నువ్వు ఏం మారలేదు అన్నాడు. మారకుండా ఎలా ఉంటాను? అడిగింది నవ్వుతూ. ఏమో, నీ రూపం అలాగే ఉంది. అవే కళ్ళు, అదే నవ్వు, ఇంకా చిన్నపిల్లలానే ఉన్నావు. నువ్వు మారలేదు తెలుసా? అలాగే చింపిరి జుట్టు, చీకి కళ్ళు, బిగించిన పెదిమలు. అంతలో బయట కారాగిన చప్పుడైంది. బాబు భోజనానికి వచ్చాడు అన్నది. 14 కుర్రాడు పరిగెత్తుకుంటూ వచ్చాడు గదిలోకి. చాలా పెద్దవాడయ్యాడు. ఎంత పొడుగో, దాదాపు నా అంత ఉన్నాడు అన్నాడు రవి. ఆమె గర్వంగా చూసింది. క్లాస్‌లో ఫస్టు వస్తాడు అన్నది. బాబు అన్నం తినడానికి వెళ్ళాడు. నీ భర్త? అడిగాడు. ఆయన ఎప్పుడైనా వచ్చి బాబుని చూసి వెళ్తాడు. అంతే అన్నది. దిగులు లేదు ఆ గొంతులో. బాబు అన్నం తిని స్కూలుకి వెళ్ళిపోయాడు. రవి, నీతో ఉన్న రోజులు కలిగిన ఆనందం, తృప్తి మళ్ళీ రాలేదు. అంత అనురాగం ఎవ్వరూ చూపించలేదు. అలాంటి ఆనందం తెచ్చుకుందామని చాలా ప్రయత్నించాను అన్నది. రవికి ఏం చెప్పాలో తెలియలేదు. నవ్వి ఊరుకున్నాడు. భోజనం చేశావా? లేదు. వెళ్తాను. మళ్ళీ ఎప్పుడు కనిపిస్తావు? వస్తాను. ఎప్పుడో. ఎప్పుడోనా. నా మీద కోపమా? ఛ! ఛ! అయితే సాయంకాలం రా. రాత్రి కలిసి భోజనం చేద్దాం. తల ఊపి వెళ్ళిపోయాడు రవి.